హలో స్టూడెంట్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ 2025 ఫిబ్రవరిలో జరగబోతుంది. అయితే దాంట్లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ 75 మార్క్స్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ నేను 14 ఇయర్స్ నుండి టీచ్ చేస్తున్నాను. సో నేను మీ పేపర్స్ ఏపీఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ని అనలైజ్ చేసిన తర్వాత దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి బెస్ట్ రివిజన్ ప్లాన్ ఏంటి, ఫోకస్ ఏరియాస్ ఏంటి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో చేస్తున్నాను. బేసిక్గా ఈ వీడియోలో నేను ఈ ఓవర్వ్యూ ఇచ్చిన తర్వాత మేము ఒక ఇన్ డీటెయిల్ టెస్ట్ సిరీస్, అంటే టాపిక్ వైజ్ టెస్ట్ ఫాలోడ్ బై గ్రాండ్ టెస్ట్ ఉట్టి పాలిటీకే లాంచ్ చేస్తున్నాము. టెస్ట్ సిరీస్లో దగ్గర మీకు 1575 క్వశ్చన్స్ ఉంటాయి. టాపిక్ వైజ్ టెస్ట్ ఏమో 13 ఉంటాయి, సెక్షనల్ టెస్ట్ 4, గ్రాండ్ టెస్ట్ 150 క్వశ్చన్స్తో ఉంటాయి. ఇందులో 75 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈసారి నేను దాంట్లో ఇంకా అడిషన్ ఏంటంటే ప్రతి క్వశ్చన్కి ఎందుకు ఒక ఆప్షన్ తప్పు, ఎందుకు ఒక ఆప్షన్ కరెక్ట్, అన్ని రకాల క్వశ్చన్స్, అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ నుండి ఇండైరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్, అసర్షన్, రీజన్, మ్యాచింగ్, పేరింగ్, ఈ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేశాను. నాకు తెలిసి ఈ టెస్ట్ సిరీస్ మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఆ కీస్ని కరెక్ట్గా రివైజ్ చేస్తే మీకు ఇంకా ఏది చదవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కాంప్రిహెన్సివ్గా మొత్తం కరెంట్ అఫైర్స్తో పాటు కవర్ అయ్యేటట్టు డిజైన్ చేశాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ముందు మనం సిలబస్ చూద్దాము. మీకు ఫస్ట్ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఉంది. కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఒకటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో బ్రిటిష్ మేడ్ లాస్ అన్నీ వస్తాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, మింటో మార్లే రిఫార్మ్స్, మాంటెగూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్, అవన్నీ చదవాలి. అంటే వాటి ఇంపాక్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఎట్లా ఉంది. అట్లాగే ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో బేసిక్గా మనకి కాన్స్టిట్యూషన్కి సంబంధించి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏమేమి చేసింది, ఎప్పుడు ఫామ్ అయింది, మెంబర్స్ ఎవరు, కమిటీస్ ఏమేమి ఉండే, ఇంపార్టెంట్ కమెంట్స్ ఏమేమి చేశారు, కమెంట్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కమెంట్స్ ఏమేమి చేశారు, డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్, ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఉంది, దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎప్పుడు అప్రూవ్ అయింది, ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ కంటెంట్ ఇంపార్టెంట్. మీకు కంటెంట్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ అడగరు, కానీ దాని మీద అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ 2 టాపిక్స్ మీకు కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్లో వస్తాయి. ఇవి 2 కంపల్సరీగా చూసుకోవాలి. తర్వాత సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమంటాం మనం? ఫెడరల్ అంటాం, కానీ ఫెడరల్ విత్ యూనిటరీ బయాస్ అంటాం. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది, రిపబ్లికన్ నేచర్ ఉంటుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి, డెమోక్రసీ ఉంటుంది. సో ఆ సేలియన్ ఫీచర్స్లో మనము డ్రాన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, లెందియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ మొదలుకొని పార్లమెంటరీ ఫార్మ్, ఫెడరల్ ఫార్మ్, యూనిటరీ బయాస్, ఇండిపెండెంట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, ఇవన్నిటి మీద చదవాలి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. అంటే మనకి ఫెడరల్ యూనిటరీకి డిఫరెన్స్, పార్లమెంటరీ ప్రెసిడెన్షియల్కి డిఫరెన్స్, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీకి ఇండిపెండెంట్ జ్యుడిషియరీకి డిఫరెన్స్, ఈ డీటెయిల్స్ మనకు తెలియాల్సి ఉంటుంది. దీంట్లో మీరు చాలా ఇంపార్టెంట్గా షెడ్యూల్స్ కంపల్సరీగా చదవాలి. పార్ట్స్ అండ్ షెడ్యూల్స్ చదవకుండా ఉండొద్దు. పార్ట్స్ అండ్ షెడ్యూల్స్ మీద మీకు 75 మార్క్స్ వెయిటేజ్ కాబట్టి 2-3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో పార్ట్స్ అండ్ షెడ్యూల్స్ని డీటెయిల్డ్గా చదవాలి. దాని క్వశ్చన్స్ కూడా దీంట్లో కవర్ అయ్యాయి. తర్వాత మనకు ప్రియాంబుల్ ఉంది. ప్రియాంబుల్ టెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రియాంబుల్లో ఇచ్చిన పదాలు మొత్తం, ప్రియాంబుల్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా నుండి ఎనాక్ట్ దిస్ కాన్స్టిట్యూషన్ అండ్ గివ్ టు అవర్ సెల్వ్స్ అని ఉంటుంది కదా, అక్కడి వరకు ప్రతి డీటెయిల్ మీకు తెలియాలి. ప్రియాంబుల్ ఎందుకు ఇంపార్టెంట్, ప్రియాంబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ప్రియాంబుల్ ఉన్న ప్రతి వర్డ్, సావరెనిటీ అంటే ఏంటి, సోషలిజం అంటే ఏంటి, సెక్యులరిజం అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి, రిపబ్లికన్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ తెలియాలి. అవన్నీ మీకు మళ్ళీ టెస్ట్లో నేను అవన్నీ కవర్ చేశాను. అంటే ప్రతి కాన్సెప్ట్ కవర్ అయ్యేటట్టు చూసామన్నమాట. తర్వాత ఫండమెంటల్ రైట్స్లో ప్రతి ఆర్టికల్ మీకు దగ్గర బేసిక్గా సబ్జెక్ట్ మార్క్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి డెప్త్ ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో 75 మార్క్స్ కాబట్టి క్లాజెస్, సబ్ క్లాజెస్ కూడా తెలియాలి. ఇప్పుడు 15 క్లాజ్ 2 దేనికి సంబంధించింది, 15 క్లాజ్ 3 దేనికి సంబంధించింది, 16(4)A దేనికి సంబంధించింది,
4B దేనికి సంబంధించింది, ఇవన్నీ తెలియాలి. తర్వాత ఇక్కడ బాగా ఇంపార్టెంట్ ఏంటంటే కేస్ లాస్ అడుగుతారు. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ మీద చాలా ఫోకస్ ఉంటుంది. డాక్ట్రిన్స్ ఉంటాయి, డాక్ట్రిన్ ఆఫ్ సివియరబిలిటీ అంటాం, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటాం. ఈ డాక్ట్రిన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. డాక్ట్రిన్ ఆఫ్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటాం, డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ అంటాం. సో ఇవన్నీ డాక్ట్రిన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్లో డీటెయిల్డ్గా చూసుకోవాలి. తర్వాత డిపిఎస్పి కూడా సేమ్ నేచర్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. అసలు డిపిఎస్పి అంటే ఏంటి, దాని నేచర్ ఎట్లా ఉంటుంది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, కాన్స్టిట్యూషన్లో డిపిఎస్పీస్ ఏమేమి లిస్ట్ అయి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని కేటగరైజ్ చేయదు, కానీ మనం క్లాసిఫై చేసుకుంటాం. సో ఆ క్లాసిఫికేషన్ మనకు తెలియాలి, దానికి జరిగిన అమెండ్మెంట్స్ ఇవన్నీ తెలియాలి. తర్వాత ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి రిలేషన్షిప్. ఇది ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి రిలేషన్షిప్ని మీరు రైట్ టు ప్రాపర్టీ బ్యాక్డ్రాప్లో చదవాలి. ఈ రిలేషన్షిప్ మీకు అర్థం అవ్వాలి అంటే కంపల్సరీగా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్, అన్ని జడ్జ్మెంట్స్ ఇంపార్టెంట్. గోలక్నాథ్, సజ్జన్ సింగ్, కేశవానంద్ భారతి, మినర్వా మిల్స్, ప్రతి జడ్జ్మెంట్లో వాళ్ళు ఏం చెప్పారు, క్రక్స్, దీనికి సంబంధించిన క్రక్స్ ఇంపార్టెంట్. 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇంపార్టెంట్, 31C ఇంపార్టెంట్, 39B అండ్ C ఇంపార్టెంట్. సో ఆ పర్స్పెక్టివ్లో మీరు ఇది కవర్ చేయాలి. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిన కమిటీస్ ఏంటి, ఎందుకు యాడ్ చేశారు, ఎప్పుడు యాడ్ చేశారు, ఎన్ని యాడ్ చేశారు, ఆ డ్యూటీస్ అన్నీ ఏంటి, వాటికి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ అంటాం, అట్లాంటివి తెలియాలి. తర్వాత అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దీనికి సంబంధించినంత వరకు ఫస్ట్ మీకు 368 ఆర్టికల్ కంటెంట్ మీద మంచి అవగాహన ఉండాలంటే ఏది స్పెషల్ మెజారిటీతో మార్చచ్చు, ఏది స్పెషల్ మెజారిటీ విత్ రాటిఫికేషన్, ఏది సింపుల్ మెజారిటీతో మార్చచ్చు. మీకు డిఫరెన్స్ తెలుసా? సింపుల్ మెజారిటీ యూజ్ చేసే దగ్గర అంతా కాన్స్టిట్యూషన్లో బైలా అన్న పదం వాడతారు. ఎక్కడెక్కడైతే బైలా అని ఉంటుందో దాన్ని సింపుల్ మెజారిటీతో మార్చచ్చు. ఎక్కడెక్కడైతే బైలా అని మెన్షన్ చేయరో అక్కడ స్పెషల్ మెజారిటీ అప్లై అవుతుంది. అంటే 368 ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్టేట్ ఇన్ ఇండియా కెన్ బి క్రియేటెడ్ బై పార్లమెంట్ బై లా అంటున్నాం. అంటే దాని అర్థం ఏంటి? యూ హ్యావ్ టు, ఇట్ ఈస్ నాట్ ద ప్రొసీజర్ దట్ ఈస్ యూస్డ్ అండర్ 368. ఇట్ ఈస్ ద ప్రొసీజర్ యూస్ ఫర్ అన్ ఆర్డినరీ లా, సింపుల్ మెజారిటీతో చేయొచ్చు అని అర్థం. సో అవి కాకుండా మనకి ఇప్పటివరకు అయిన 106 అమెండ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. 106th అమెండ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రాసి పెట్టుకోండి. 106th అమెండ్మెంట్ మీద కనీసం ఒక్క క్వశ్చన్ అని వస్తుంది. నేను 106th అమెండ్మెంట్ మీద దగ్గర ఒక 5-6 క్వశ్చన్స్ ఇచ్చాను టెస్ట్ సిరీస్లో. అది కాంప్రిహెన్సివ్గా కవర్ చేయాలి అని. సో 106th అమెండ్మెంట్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎట్లా అడుగుతారంటే ఏ ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్ కమెంట్స్ అయినప్పుడు ఉండే, ఏ ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్ కమెంట్స్ అయినాక తీసేసిండు, ఉండే కానీ తీసేసిండు. క్రొనాలజీలో పెట్టండి, ప్రొవిజన్స్ అన్నీ యాడ్ అయిన క్రొనాలజీలో పెట్టండి. ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ అడుగుతారు, అవి ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఇంపార్టెంట్. కేశవానంద్ భారతి కేసులో ప్రపోజ్ చేశారన్న విషయం మనందరికీ తెలుసు. కాకపోతే కేశవానంద్ భారతి కేసులో కానీ ఇంకే కేసులో కానీ సుప్రీంకోర్టు డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ని డిఫైన్ చేయలేదు. వాట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ అన్న దానికి డెఫినేషన్ సుప్రీంకోర్టు ఇవ్వలేదు. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత డిఫరెంట్ కేసెస్లలో సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ ఫీచర్స్ని ఐడెంటిఫై చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఫీచర్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, దాన్ని కిహోటో హోలాహోన్ అని ఒక కేసులో ఐడెంటిఫై చేశారు. సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ తెలియాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. దీంట్లో టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్, యూనికామరల్, బైకామరల్. యూనికామరల్ అంటే ఏంటి, బైకామరల్ అంటే ఏంటి, వాటి ఫీచర్స్ ఎప్పుడు ఉంటాయి, ఇది ఇంపార్టెంట్. దీంట్లో బేసిక్గా నేను మీకు ఒక చిన్న ఫ్లో చార్ట్ వేసి చెప్తాను, మీరు చూడండి, అది చదవాలి. ఫస్ట్ యూనియన్ గవర్నమెంట్లో మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్, యూనియన్ లెజిస్లేచర్, యూనియన్ జ్యుడిషియరీ ఉంటుంది. ఓకే, దీని కింద మనకి యూనియన్ జ్యుడిషియరీయే కాకుండా క్యాగ్ ఉంటారు. ఓకే, యూనియన్ ఎగ్జిక్యూటివ్ కింద మనకి ప్రెసిడెంట్ వస్తారు, వైస్ ప్రెసిడెంట్ వస్తారు, పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వస్తారు. తర్వాత మనం ఏజీ, అడ్వకేట్ జనరల్. యూనియన్ లెజిస్లేచర్లో ప్రెసిడెంట్ అండ్ లోక్సభ, రాజ్యసభ ఉంటాయి. యూనియన్ జ్యుడిషియరీలో సుప్రీంకోర్టు మాత్రమే ఉంటుంది. వీళ్ళందరి గురించి అన్ని ప్రొవిజన్స్ మనకి ఇక్కడ తెలియాలి. ప్రెసిడెంట్ ఆఫీస్ గురించి, అంటే ప్రెసిడెంట్ ఎట్లా ఎన్నుకుంటాం, క్వాలిఫికేషన్స్ ఏంటి,
టర్మ్ అండ్ టెన్యూర్ ఎంత, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఏంటి, ప్రెసిడెంట్ పవర్స్, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, వీటో పవర్, ఇవన్నీ తెలియాలి. అలాగే వైస్ ప్రెసిడెంట్, అలాగే ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంతేకాదు ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్కి ఉండే రిలేషన్షిప్ తెలియాలి. తర్వాత అటార్నీ జనరల్ ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది, వారి ఇంపార్టెన్స్ ఏంటి, వారు ఏం చేస్తారు, క్వాలిఫికేషన్స్ ఏంటి, కండిషన్స్ ఆఫ్ సర్వీస్, ఇవన్నీ తెలియాలి. లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, దీనికి వచ్చేసరికి ఫస్ట్ మీకు ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే స్పీకర్, డెప్యూటీ స్పీకర్, చైర్మన్, డెప్యూటీ చైర్మన్, వాళ్ళ వివరాలు తెలియాలి. తర్వాత మనం పార్లమెంటరీ టర్మినాలజీ అంటాం. పార్లమెంటరీ టర్మినాలజీ అంటే ఏంటి, సెషన్, ప్రొరోగ్, సమ్మన్, సిట్టింగ్స్ అంటారు, తర్వాత రిసెస్ అంటారు, దాని తర్వాత మనకి విప్ అంటారు, లేయింగ్ ఆన్ ద ఫ్లోర్ అంటారు, క్రాసింగ్ ద ఫ్లోర్ అంటారు, ఎక్స్పాన్షన్ అంటారు. ఇవన్నీ టర్మ్స్, వాటి మీనింగ్స్ అవి ఏంటి అన్నది తెలియాలి. మోషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటాం, సెన్షూర్ మోషన్ అంటాము, కాలింగ్ అటెన్షన్ మోషన్ అంటాము, అడ్జార్న్మెంట్ మోషన్ అంటాము. ఇవన్నీ మనకి టర్మ్స్ కిందికి వస్తాయి. తర్వాత ప్రొసీజర్స్ ఇన్ పార్లమెంట్, బడ్జెట్ని మూవ్ చేసే ప్రొసీజర్ ఏంటి, ఆర్డినరీ బిల్ని మూవ్ చేసే ప్రొసీజర్ ఏంటి, మనీ బిల్కి ఫైనాన్షియల్ బిల్కి ఉండే తేడా ఏంటి, మనీ బిల్ ప్రొసీజర్ ఏంటి, అవన్నీ వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ప్రొవిజన్స్ ఆఫ్ రిలేటెడ్ టు పార్లమెంట్. ప్రొవిజన్స్ ఏముంటాయి, ఇప్పుడు మనం జాయింట్ సిట్టింగ్ అంటాము, తర్వాత ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది లోక్సభకి, రాజ్యసభకి ఎలా ఎన్నుకుంటారు, పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే ఏంటి, తర్వాత మనకి ఇది కాస్టింగ్ ఓట్ అంటారు, దాని మీనింగ్ ఏంటి, అవన్నీ ప్రొవిజన్స్లో వస్తాయి. ఫైనల్గా కమిటీస్, పార్లమెంటరీ కమిటీ, స్పెషల్లీ ప్యాక్, పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ గురించి అయితే కంపల్సరీగా తెలియాలి. ఇవన్నీ మనకి యూనియన్ లెజిస్లేచర్. సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జెస్, జ్యూరిస్డిక్షన్, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్, ఫ్యాక్ట్స్ తెలియాలి. ఉదాహరణకి జ్యుడిషియల్ యాక్టివిజం ఇండియాలో ఎప్పుడు మొదలైంది, ఏ జడ్జెస్ని మనం పైనియర్స్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం ఇన్ ఇండియా అంటాం, పిల్కి జ్యుడిషియల్ యాక్టివిజంకి ఉన్న సంబంధం ఏంటి, వీటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఆఫీస్ ఆఫ్ క్యాగ్ 148 to 151 అన్ని డీటెయిల్స్, క్యాగ్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ఏం క్వాలిఫికేషన్స్, శాలరీ ఎట్లా ఉంటుంది, టెన్యూర్ ఎంత, టర్మ్ ఎంత, కండిషన్స్ ఆఫ్ సర్వీస్, వారి పని ఏంటి, వారి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలి. ఇలాగే మనము స్టేట్ గవర్నమెంట్కి చూసుకుంటే ఇక్కడ యూనియన్ ఎగ్జిక్యూటివ్ అని రాసినాం కదా, స్టేట్ ఎగ్జిక్యూటివ్కి ఇక్కడ ఎవరు వస్తారు, గవర్నర్ వస్తారు, సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వస్తారు, తర్వాత అడ్వకేట్ జనరల్ వస్తారు. ఇక్కడ మనకి లోక్సభ బదులు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. కౌన్సిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్ వస్తాయి, క్యాగ్ ఉండదు. ఓకే, అయితే దీంట్లో మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టేట్కి సెంటర్కి ఆల్మోస్ట్ సేమ్ ప్రొవిజన్స్ ఉంటాయి, కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అందుకనే మనం ప్రెసిడెంట్, గవర్నర్ కంపారిజన్ చదవాలి. ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సీఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మొత్తం సేమ్ ఉంటుంది, కానీ రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కంపారిజన్ చదవాలి. ఇవి ఇంపార్టెంట్. తర్వాత మనం సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ కూడా కంపారిటివ్గా చదవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జెస్ని, హైకోర్టు జడ్జెస్ని రెండింటిని మన ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ మనకి దీని కిందకి వస్తుంది, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ కింద. తర్వాత ఈ రెండు మీరు గమనించుకుంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు సెంటర్ స్టేట్ రిలేషన్స్, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడి వరకు సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో బేసిక్గా మీకు సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఫస్ట్ ఇండియన్ ఫెడరలిజం గురించి తెలియాలి. ఫెడరలిజం అంటే ఏంటి, యూనిటరీ అంటే ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫెడరల్ ఫీచర్స్ ఏంటి, యూనిటరీ ఫీచర్స్ ఏంటి. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది కమెంట్స్ ఆన్ ఇండియన్ ఫెడరలిజం. మీకు తెలుసా, మనం ఇండియన్ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాం కదా, ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నది ఇండియాకి ఎవరు వాడారు, గ్రాన్వెల్ ఆస్టిన్ వాడారు. అట్లా ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, ఫెడరేషన్ విత్ సెంట్రలైజింగ్ టెండెన్సీ, క్వాజీ ఫెడరల్, ఈ కమెంట్స్ అన్నీ ఎవరు చేశారు అవన్నీ తెలియాలి. దాని తర్వాత మనకు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ తెలియాలి. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఫైనాన్షియల్ రిలేషన్స్ కాకుండా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ తెలియాలి. దాని తర్వాత అలాగే పార్ట్ 1 తెలియాలి, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇవన్నీ మనకి ఇండైరెక్ట్గా ఫెడరలిజంకి సంబంధించినవి. టెంపరీ ట్రాన్సిషన్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్, ఇప్పుడు 371D అని అంటాం కదా, ఆ స్పెషల్ ప్రొవిజన్స్ తెలియాలి. ఇవన్నీ మనకి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్
ఫెడరలిజం. దాని తర్వాత నెక్స్ట్ మనకి డిఫరెంట్ కమిషన్స్ ఉండే. ఇప్పుడు మదన్ మోహన్ పుంచి కమిషన్ అంటాం, సర్కారియా కమిషన్, రాజ్మన్నార్ కమిషన్, వెస్ట్ బెంగాల్ మెమొరాండం అంటాము, అకాలీదల్ది ఒక డిక్లరేషన్ ఉంటుంది. ఇవన్నీ మనకి తెలియాలి. సో బేసిక్గా కమిషన్స్ ఉట్టి పేర్లు మెంబర్స్ తెలిస్తే సరిపోదు. మీకు కమిషన్స్ అని ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి వాళ్ళ కీ రికమెండేషన్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అవి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఇది ఫెడరలిజం కాకుండా మీకు ఇక్కడ నెక్స్ట్ ఏముందంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ హ్యూమన్ రైట్స్ కమిషన్, లోక్పాల్ లోకాయుక్త. హ్యూమన్ రైట్స్ కమిషన్, లోక్పాల్ లోకాయుక్త కాన్స్టిట్యూషనల్ బాడీస్ కావు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఓకే, మరి మనం ఏం ప్రిపేర్ అవ్వాలి దీనికి? కాన్స్టిట్యూషనల్ బాడీస్ కింద మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వస్తుంది. ఇది ఎట్లాగో మీరు ఇక్కడ చదవాలి ఎలక్షన్స్ గురించి వచ్చినప్పుడు. తర్వాత క్యాగ్ వస్తుంది. క్యాగ్ ఎట్లాగో మనం సెంట్రల్ గవర్నమెంట్లో చదువుతాం. ఏజీ అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ అక్కడ ఎగ్జిక్యూటివ్లో చదువుతాం. కాకుండా ఇంకెవరు ఉంటారు? కాకుండా ఎన్సిఎస్సి, ఎన్సిబిసి, ఎన్సిఎస్టి, దాని తర్వాత మీరు విన్నారో లేదో స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, వీళ్ళందరూ వస్తారు. కాకుండా మనకు ఒఫీషియల్ కమిషన్ ఆన్ ఒఫీషియల్ లాంగ్వేజెస్ అని ఉంటుంది. తర్వాత పార్లమెంటరీ కమిటీ ఆన్ ఒఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటుంది. సో మనకి అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, యూపీఎస్సి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇవన్నీ మనము కాన్స్టిట్యూషనల్ బాడీస్ కింద చదువుకోవాలి. ఇవన్నిటి మీద క్వశ్చన్స్ ఇంక్లూడ్ అయ్యాయి. ఇవన్నిటి మీద డీటెయిల్స్ మనకి హూ అపాయింట్స్. నేను ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక వీడియో మీరు కొంచెం వెతుకుతే దొరుకుతుంది. స్టాట్యూటరీ బాడీస్ ఇన్ ఇండియా మీద ఒక వీడియో చేశాను. దాంట్లో చాలా నీట్గా అన్ని స్టాట్యూటరీ బాడీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కోర్స్ మీకు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ లేదు, కానీ ఆ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఏమేమి అడుగుతారు అన్నది. తర్వాత ఇది ఇండియన్ పార్టీస్ అండ్ పొలిటికల్ పార్టీస్ అండ్ పార్టీ సిస్టమ్. బేసిక్గా ఇది ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ఇండియా అండ్ పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా, ఈ వీటికి సంబంధించిన టాపిక్స్. సో పార్టీ సిస్టంలో పొలిటికల్ పార్టీ అంటే ఏంటి, పార్టీ సిస్టమ్ అంటే ఏంటి, మనము డ్యూయల్ పార్టీ సిస్టమ్, 2 పార్టీ సిస్టమ్, 1 పార్టీ సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమ్ అంటాం. సో వాటి డీటెయిల్స్ తెలియాలి, వాటి ఫీచర్స్ తెలియాలి. ఇండియాలో ఏముంటాయి, ఇండియాలో పార్టీ సిస్టమ్ ఫీచర్స్ ఉంటాయి, అవేంటి అవన్నీ తెలియాలి. ఎలక్షన్ సిస్టంలో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్టోరల్ రిఫార్మ్స్ టిల్ డేట్. ఒక పార్టీని నేషనల్ పార్టీ, స్టేట్ పార్టీ లాగా డిక్లేర్ చేయాలంటే ఏం చేయాలి, ఒక పొలిటికల్ పార్టీని ఎట్లా మనము రిజిస్టర్ చేయొచ్చు, ఎలక్టోరల్ రిఫార్మ్స్ అంటే ఏంటి, ఇప్పటివరకు అండర్టేక్ కైండ్ రిఫార్మ్స్ అంటే ఇప్పటివరకు ఏమేమి రిఫార్మ్స్ చేశారో అవన్నీ డీటెయిల్స్, ప్లస్ దీనికి సంబంధించిన కేసెస్ ఉంటాయి, సుప్రీంకోర్టు కేసెస్. ఇప్పుడు మనకు రీసెంట్గా ఎలక్టోరల్ బాండ్స్ ఇన్వాలిడ్ అని చెప్పారు కదా, అట్లాంటి కేసెస్, వాటి నేమ్ అవన్నీ తెలియాలి. ఇవన్నీ దీని కింద వస్తాయి. ఫైనల్గా ఇది మనకి 73rd 74th అమెండ్మెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, పంచాయత్ రాజ్, పిఆర్ఐస్, ఇంకా మున్సిపాలిటీస్కి సంబంధించింది. బేసిక్గా మనకి ఇక్కడ కమిటీస్ అన్నీ తెలియాలి. ఇక చూడండి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, బల్వంత్ రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీ, ఇదే కాకుండా ఎల్ఎన్ సింఘ్వి కమిటీ ఉంటుంది. ఆ కమిటీస్ వాళ్ళ రికమెండేషన్స్ తెలియాలి. తర్వాత 73rd 74th అమెండ్మెంట్ ప్రొవిజన్స్ మొత్తం తెలియాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ప్రొవిజన్స్. ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలంటే ఏజ్ ఎంత ఉండాలా, ఎవరు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, దాని తర్వాత డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ, వార్డ్ కమిటీ, గ్రామ సభ, అన్ని డీటెయిల్స్, ప్రతి ప్రొవిజన్ తెలిసి ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దేర్ ఇంప్లిమెంటేషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ మీద చదవడం చాలా ముఖ్యము. ఇది చదవాలి, దీని మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ చదవాలి. అయితే వీటిలో మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్పెసిఫిక్గా ఒక 100 ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. ఆర్టికల్ నంబర్, ప్రొవిజన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాగే డాక్ట్రిన్స్ ఉంటాయి. ప్రతి డాక్ట్రిన్ ఏ ఆర్టికల్కి సంబంధించింది, దాని పేరేంటి, ఏం చెప్తుంది, అది తెలియాలి. కేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి మొత్తం టెస్ట్లలో ఒక 50+ కేసెస్ కవర్ చేశాను నేను. ఎందుకంటే మీకు కేసెస్ అడుగుతారు, రైట్ టు ప్రైవసీకి సంబంధించిన కేసు, హోమోసెక్షువాలిటీకి సంబంధించిన కేసు, అడల్టరీకి సంబంధించిన కేసు, ఇవన్నీ మీకు ఫండమెంటల్ రైట్స్కి రిలేట్ అయి ఉంటాయి. సో ఇవన్నీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కేసెస్, డాక్ట్రిన్స్, ఆర్టికల్ నంబర్స్ మీద స్పెసిఫిక్ ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు నేను మీకు టెస్ట్ సిరీస్ గురించి చెప్తాను. ఈ టెస్ట్ సిరీస్
యాక్చువల్లీ నిన్న లాంచ్ అయ్యింది, కాకపోతే వీడియో డిలే అయింది కాబట్టి దీన్ని మేము 2 జనవరి రోజున లాంచ్ చేసాము ఆల్రెడీ. మీకు ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి లాంచ్ అయిపోతుంది. అయితే ఒక స్పెషల్ ఆఫర్ లాగా యాక్చువల్ ప్రైస్ 199 ఈ టెస్ట్లకి, కానీ 99 రూపీసే పెడుతున్నాము. ఇది సండే నైట్ 12 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. సండే నైట్ midnight 12 AM వరకు మీకు ఈ ఆఫర్ ఉంటుంది. ఈ సండే లోపు తీసుకునే వాళ్ళకి టెస్ట్ సిరీస్ 99కే వస్తాయి. 75 క్వశ్చన్స్ సెక్షనల్ టెస్ట్లో ఉంటాయి. ఫుల్ లెంత్ టెస్ట్లో 150 క్వశ్చన్స్, టోటల్ 1575 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నిటి మీద నేను చాలా స్పెసిఫిక్గా ఫోకస్ చేశాను, పాలిటీ రిలేటెడ్, కరెంట్ అఫైర్స్. ఇంతే కాదు, మీకు ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఉంది. ఫైనాన్స్ కమిషన్ ఎన్ని వచ్చాయి? 16. సో 16 ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్స్ ఇంపార్టెంట్. కానీ సుప్రీంకోర్టు సీజేలు మొత్తం అడగరు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. కానీ దాంట్లో ఏం అడుగుతారంటే హైయెస్ట్ టెన్యూర్ ఉన్న సీజే, లోయెస్ట్ టెన్యూర్ ఉన్న సీజే, ఫస్ట్ మైనారిటీ సీజే, ఫస్ట్ విమెన్ అయితే లేదు, ఫస్ట్ దళిత్ సీజే, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటి మీద స్పెసిఫిక్ ఫోకస్, అన్ని ఫ్యాక్ట్స్ కవర్ చేయడం జరిగింది. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఒక్కటి మీరు టెస్ట్లు సాల్వ్ చేసి ఎక్స్ప్లెనేషన్ సాల్వ్ చేస్తే మోర్ దెన్ ఎనఫ్. మీకు ఇంకా దాన్ని మించి ఇంకేది అవసరం ఉండదు. నేను ఒక టెస్ట్ ఓపెన్ చేయించి పెడతాను, మీరు చూస్తాను అంటే ఒక్క టెస్ట్ ఓపెన్ అంటే ఒక కీ ఓపెన్ చేయించి పెడతాను. మీరు ఆ కీ చూసినా మీకు ఒక ఐడియా వస్తుంది ఎట్లా ఉంటుంది అని. సో మీరు అదొకసారి చూడండి. అంతేకాకుండా ప్రతి మండే 9 o'clockకి నేను లైవ్ సెషన్ తీసుకుంటా మీ ఎగ్జామ్ వరకు. ఆ లైవ్ సెషన్లో మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా, భయాలున్నా, ఏదున్నా మీరు నాతో డిస్కస్ చేయొచ్చు. ఈ టెస్ట్ సిరీస్ మేము యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాం. యాప్లోనే క్లాసెస్ లైవ్ షెడ్యూల్ అవుతాయి. ఇది మీకున్న టెస్ట్ షెడ్యూల్. ఈ సెక్షనల్ టెస్ట్ 1, 2, 3 ప్రతి దాని కింద మీరు ఏమేమి చదవాలో కూడా ఇక్కడ నేను డీటెయిల్గా మెన్షన్ చేశాను. ఇవాళకైతే అంటే సెకండ్కి అయితే 1, 2, 4 అప్లోడ్ అయిపోయాయి, 3, 4 అప్లోడ్ అయిపోయాయి. మిగతా టెస్ట్లు 5th లోపు అప్లోడ్ అవుతాయి. గ్రాండ్ టెస్ట్లు మాత్రం మీకు వీక్లీ ఒకటి గ్రాండ్ టెస్ట్ అప్లోడ్ చేస్తా. అంటే జనవరి 7th ఒకటి అవుతుంది, 14th ఒకటి అవుతుంది, 21కి ఒకటి అవుతుంది. లాస్ట్ టెస్ట్ మాత్రం February 1st అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే మీకు జనవరిలో ఉన్న కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవ్వాలి. సో February 1st కానీ మ్యాథ్స్ బై 2nd కానీ లాస్ట్ టెస్ట్ అప్లోడ్ అవుతుంది. ఇవి మీకు టెస్ట్ సిరీస్ డీటెయిల్స్, ఏమేమిట్లో ఏమేమి కవర్ అయ్యాయి అన్నది తెలుస్తుంది. మీరు దీన్నే స్టడీ ప్లాన్ లాగా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే మీకు ఇక్కడ ప్రతి డీటెయిల్ ఇవ్వడం జరిగింది. మీరు ఏమేమి చదవాలి అన్నది కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ మీరు చదువుకున్నారా లేదా అని ఒక్కసారి చూసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. నా ప్రకారం 75 మార్క్స్లో 60 క్వశ్చన్స్ వరకు కవర్ అయ్యే 100% కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నేను ఇచ్చిన క్వశ్చన్స్ అక్కడ వస్తాయని నేను మీకు చెప్తలేను, ఎందుకంటే నేను పేపర్ సెట్ చేస్తలేను. కానీ మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి కీస్ రివైజ్ చేస్తే ప్రాపర్గా మీకు ఆ కీస్ నుండే చాలా వస్తాయి. టీఎస్పీఎస్సీ మాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. స్టూడెంట్స్ ఉట్టి కీస్ చదువుకొని పోయి ఎగ్జామ్ రాసి క్లియర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏపీపీఎస్సీకి కూడా అదే చేస్తున్నాం. ఈ పాలిటీ టెస్ట్ల తర్వాత నెక్స్ట్ ఏపీ హిస్టరీ టెస్ట్లు కూడా లాంచ్ చేస్తాము. వాటిని కూడా నేనే క్యూరేట్ చేస్తున్నాను. సో అది రెడీ అయినప్పుడు నేను మీకు చెప్తాను. కానీ ఫస్ట్ పాలిటీ అయితే రెడీ ఉంది. సో నా టార్గెట్ అయితే 75లో 60 క్వశ్చన్స్ మీకు కవర్, అట్లీస్ట్ 60 కవర్ అయ్యేటట్టు చూడటం. మీరు 60కి ఆన్సర్ చేస్తే మీరు టాప్ ర్యాంక్స్లో ఉంటారు. అంటే దట్ ఈస్ హౌ ద స్కోర్ ఇస్ అన్ని పేపర్స్లలో చేస్తే. ఎనీవేస్ ఇదండి మేము ఏపీపీఎస్సీకి లాంచ్ చేస్తున్న టెస్ట్ సిరీస్ ఇండియన్ పాలిటీకి. చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. లింక్ దీనికి సంబంధించింది మీకు ఎక్స్ప్లెనేషన్లో ఉంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ పేపర్, ఈ పర్టిక్యులర్ ఫైల్కి కూడా యాక్సెస్ దొరుకుతుంది. సో టెస్ట్ సిరీస్ చూడండి. మండే రోజు 9 PM స్టూడెంట్స్తో నేను లైవ్ ఉంటాను. థ్యాంక్ యూ.